హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాలెంట్ మగువ. సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అనగానే ఆంధ్రాలో అయితే చాలా బాగా చేసుకుంటారు. అది పల్లెటూరులో ఇంకా బాగా చేస్తారు. సో మనం సంక్రాంతి అనగానే ఫస్ట్ పల్లెటూరులోకి వెళ్తే మాత్రం కోడి పందాలను ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ రోజు మేము యూ గ్రౌండ్స్కి అయితే వచ్చాము వైజాగ్లో. ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు అనమాట. సో మేము వెళ్ళింది అయితే చాలా రాంగ్ టైం అండి. ఈవినింగ్ 5 o'clock అలా వెళ్ళాము. యాక్చువల్గా మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి మాత్రం చాలా అంటే చాలా జనాలు వచ్చారు. అండ్ లోపలికి వెళ్ళడానికి స్పేస్ కూడా చాలా నారోగా ఉంది కాబట్టి ఇంత జనాలు. సో అలా ఎంట్రీ ఒకటే ఉందన్నమాట. సో 2 ఎంట్రీస్ ఉంటే ఈజీగా వెళ్ళడానికి బాగుండేది. సో ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇక్కడ 4 days జరుగుతాయి. 11th to 15th వరకు జరుగుతున్నాయి. సో అప్పటికే చాలా జనాలు ఉన్నారనమాట. సో వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ఫొటోస్ తీసుకునడానికి చాలా రష్ ఉన్నారు. అండ్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ హరిదాస్ ఉంటాడు కదా, హరిదాస్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సో ఇక్కడ అలాగే చాలా రకాల స్టాల్స్ పెట్టారండి. లోపల వైపు ఎగ్జిబిషన్ కూడా ఉంది. అండ్ ట్రెడిషనల్ లుక్ వచ్చేలా అన్ని సెట్స్ కూడా తయారు చేసి పెట్టిల్లు అక్కడ. సో ఫొటోస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు మనం వెళ్ళి ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. విలేజ్లో ఎంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో మనం అందరం అక్కడికి వెళ్ళి చేసుకోలేము కాబట్టి సో ఆ లుక్ వచ్చేటట్టు ఇక్కడ ట్రెడిషనల్గా అన్ని సెట్ చేసి పెట్టారు. ఇక్కడ వేసిన సెట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ఒక ఫోటో తీసుకున్న ఫోటోలో ఎవరైతే మాత్రం డెఫినెట్గా ఈ ఈవినింగ్ టైం మాత్రం అస్సలు ఎప్పుడు వెళ్ళొద్దు. మార్నింగ్ 10 నుంచి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు 10 తర్వాత వెళ్ళినా 10 to అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెళ్ళినా బాగుంటుంది. సో ఫొటోస్ అలా తీసుకోవచ్చు. చూడండి సెట్ అసలు ఎంత బాగా చేశారో. అండ్ అక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాను అనమాట. కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. సో అవి కూడా మీరు వెళ్ళినప్పుడు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్ కూడా చేశారు. అసలు చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రియల్ టెంపుల్ అయితే ఎలా ఉంటుందో ఈ సెట్ని కూడా రియల్గా చేశారు. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. అసలు ఒక ఫోటో తీసుకోవడానికి కూడా కుదరలేదన్నమాట. సో ఒకటి నిజం చెప్పాలంటే చాలామంది జనాలు కూడా వచ్చేది ఫొటోస్ కోసమే. సో ఫొటోస్ దగ్గర చాలా గొడవలు కూడా పెట్టుకుంటున్నారు అక్కడ. ఆ తర్వాత మేము చిన్న ఎగ్జిబిషన్ వెళ్ళాము. అక్కడ కూడా ఎంత జనాలు ఉన్నట్టు చూడండి. అసలు ఇంత జనాల్లో వెళ్ళకపోయినా బెటర్ అనిపించింది. కానీ మేము అక్కడ తీసుకున్న హల్వా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల కూడా చాలా స్టాల్స్ పెట్టారండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల స్టాల్స్ ఉన్నాయో. అండ్ ఇలాంటి ప్లేసుల్లో కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇయర్ రింగ్స్ అయినా, శారీస్ అయినా, డ్రెస్సెస్ అయినా చాలా బాగుంటాయి. సో జనాలు ఎక్కువైపోయేసరికి మేమైతే తొందరగానే బ్యాక్ అయిపోయామన్నమాట. సో ఈసారి ఎప్పుడైనా మీరు వైజాగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సంక్రాంతి సంబరాల టైంలో వచ్చి విజిట్ చేయండి. ఇక్కడికి ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అండ్ ఈ ఛానల్ నచ్చిన వాళ్ళు డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.